చూడండి నాకు కూడా కొన్ని దొరికాయి. నన్ను ఎంచ పెట్టద్దని మీకు అప్పుడే చెప్పారు కదా. త్వరగా అందరూ చెవులు మూసుకోండి, లేకపోతే తను కొడితే మన చెవులు చినిగిపోతాయి కదా. నా కోపం తెప్పించద్దు, మీకే మంచిది కాదు. ఇలా చూడు, ఏదైనా ఒకటి చెప్పు. ఒకటి చెవులు చించు, లేకపోతే కోపడు. చెప్తే అర్థం కాదు, చేసి చూపిస్తాను. రండి పరిగెడదాం. థ్యాంక్ యూ నందు. ఇటు చూడండి, నందు మన పెయింటింగ్ ని డ్రా చేసి ఇచ్చాడు. వావ్, ఇది చాలా బాగుంది. దీన్ని మనం డ్రాయింగ్ రూమ్ లో పెడతాము. డ్రాయింగ్ రూమ్ లో చోటు లేదు కదా, మనం దీన్ని బెడ్రూమ్ లో పెట్టేసుకుందాం. మరి మనం ఎక్కడికి వెళ్ళి నిద్రపోతాం? గాడిద, పెయింటింగ్ ని బెడ్రూమ్ లో కదరా గోడ మీద పెట్టాలి. అనుమానమా? ఓకే జోర్దార్, మీకు ఎక్కడుంది? కిచెన్ లో కబోర్డ్ లో ఉంది, వెళ్ళి తీసుకో. అవును, సుత్తు ఎక్కడుంది? ఆ, మేకు దొరికింది, కానీ ఇప్పుడు నేను దీన్ని దేంతో కొట్టాలి? అని కిచెన్ లో సుత్తుంది చూడు. కానీ ఎక్కడ సుత్తే లేదే. అలా అయితే నీ తలకి మేక్ కొట్టుకో. ఓకే. వద్దు, ఏ పప్పటి ఏం చేస్తున్నావు? తలతో ఆ మేకుని కొడితే నీ తలే గాయపడుతుంది. అది కూడా అక్కడే ఉండాలి. ఏమైంది? స్టోర్ రూమ్ లో ఉంటుంది. కానీ పెయింటింగ్ ని మనం బెడ్రూమ్ లోనే కదా పెట్టాలి. ఒరే గాడిదా, స్టోర్ రూమ్ లో నుంచి సుత్తిని తీసుకో, బెడ్రూమ్ కి వెళ్ళి ఆ పెయింటింగ్ అక్కడ పెట్టావు. ఓకే, అర్థమైంది. ఐఎమ్ సో ఇంటెలిజెంట్. సుత్తి ఎక్కడా కనిపించడం లేదు. నేను ప్రశాంతంగా టీవీ కూడా చూడనివ్వడం లేదు. అనుమానమా? వెళ్ళి మన సుత్తి తీసిద్దాం, లేదంటే ఇక్కడ సుత్తి కొడుతూ టార్చర్ చేస్తాడు. చూడండి, ఇక్కడ ఏ సుత్తి లేదు. రేయ్, సుత్తమైన ఫ్లవర్ పాట అందరు చూసేలా బయట ఉంచుకోవడానికి కబోర్డ్ లో చూడరా, లేదంటే అరమార్లో వెతికి చూడు. ఏంటి, నేను ఒకటినే వెళ్ళి వెతకాలా? అందరం కలిసి వెళ్ళి వెతుకుదాము రండి. త్వరగా వెళ్ళి వెతుకుదాం, లేకపోతే షో పాడైపోతుంది. సారీ. వావ్, ఇటు చూడండి, నా టెడ్డీ బేర్ పోయిందనుకున్నాను, కానీ ఇక్కడే ఉంది. ఆవ్, ఎన్నాళ్ళుగా వెతుకుతున్నాను. దీన్ని నేను రాత్రి నిద్రపోతున్నప్పుడు పెట్టుకుని పడుకుంటా. అరే, ఎవరైనా దీన్ని తీయండి. అరే, త్వరగా తీయండి. దాని లోపల నీ తలే ఉంది. ఇంకా ఏం చేస్తున్నారు? డాన్స్ అంటే మాపురా బాబు. డైనోసార్, కాపాడండి, కాపాడండి. ఏయ్, అది నేనే. ఎందుకురా నన్ను ఇద్దరు చెడిపావు? నా కళ్ళంతా పాడు చేసి నువ్వెందుకు అరుస్తున్నావు ఎదవా? ఏయ్, నేను పక్క రూమ్ లో నిద్రపోవడానికి వెళ్తున్నాను. అక్కడికి వచ్చి నువ్వు అరిసి గిరిసి ఇలాగే ఏదైనా చేసావో నీ చూపు కోస్తానంతే. ఎందుకని ఎప్పుడు చెవులు చించేస్తాను అని అంటున్నావు? వేరే ఏదైనా చించడానికి నువ్వు ట్రై చేయొచ్చు కదా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ అంతే. తమ్ముడు, ఇటు చూడు, మనం ఎంతసేపు వెతుకుతున్నాము, అది ఇక్కడే ఉంది. సూపరు. సరే పద, వెళ్ళి మన సుత్తి వెతుకుదాం. ఓకే. రే బన్నీ, ఒక సంవత్సరం ముందు ఈ క్యాలెండర్ ని మనం వెతుకుతున్నాం కదా, ఇదిగో అది ఇక్కడే ఉంది. అని పోయిన సంవత్సరం క్యాలెండర్ పెట్టుకొని ఈ సంవత్సరం ఏం చేయగలవు? ఎందుకు కుదరదు? పోయిన సంవత్సరం డేట్ చూడొచ్చు ఏది కదా. ఆ క్యాలెండర్ నాకు ఇవ్వు. అందులోని ఫోటోలు మనకు పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తాయి. ఎనీ డౌట్? అందరూ త్వరగా వెతకండి, టీవీ షో అయిపోతుంది. అరే 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 అరే, విరక్కొట్టేశారు కదా, మొత్తం విరక్కొట్టేశారు. మేము విరగొట్టలేదు, మేము ఓపెన్ చేసి చూసాము. అరే బుద్ధుందా నీకు? నా గూడిని విరక్కొట్టేశావు నువ్వు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు. సారీ. ఈ ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి వచ్చారు కదూ, అయితే ఇదిగో తీసుకో. ఆ? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారంటే మీ అందరికీ కూడా ఇదే పరిస్థితి. ఆ?
తెలియకుండా చేసాం, మమ్మల్ని క్షమించు. సారీ స్పైడర్. మరే పర్వాలేదు, ముందు బీరువా నుంచి తప్పుకోండి, త్వరగా తప్పుకోండి. ఇలా చూడండి మేడం, ఈ ఫైలే కదా వెతికారు. ఇది న్యూస్ పేపర్ కు మధ్యలో ఇరుక్కుపోయి ఇక్కడికి వచ్చి పడిపోయింది. అద్భుతం అద్భుతం అద్భుతం. మేడం నిజంగా సంతోషిస్తారు. ఎనీ డౌట్? సుత్తి తప్ప ఇంకన్నీ దొరుకుతున్నాయి. మీరు త్వరగా సుత్తిని వెతకండి, లేకపోతే నేను ఎప్పుడు పెయింటింగ్ పెడతాను. అరే 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 అరే, ఇక్కడ చుట్టూ ఏది లేదు. అది నీకెలా తెలుసు? ఇది నా ఏరియా కాబట్టి ఇక్కడ ఏముందో నాకు బాగా తెలుసు. ఇక్కడైతే ఖచ్చితంగా సుత్తి లేదు. మరి సుత్తి ఎక్కడికి పోయి ఉంటుంది? ఇప్పుడే గుర్తుకొస్తోంది. మేడం కొత్త మిర్రర్ రూమ్ కు పెట్టారు. అది పెట్టడానికే దాన్ని తీసుంటారు. అక్కడే ఉంటుంది. రండి వెళ్దాం. ఇటు చూడండి, ఇక్కడ ఎక్కడో ఉంటుంది. నాకేం దొరికిందో చూసారా? మనం ఆడుకునేటప్పుడు మనం ఈ టోపీనే కదా వెతుకుతూ ఉంటాం. అవును. ఆ, ఇప్పుడు టోపీ దొరికింది కదా, అందుకని ఆ గేమ్ ని మనం కంటిన్యూ చేద్దాం. రే గాడిద, అది ఎప్పుడో ఆడిన ఆట. ఆటని ఇప్పుడు ఎలా కంటిన్యూ చేయగలం రా? మనిషి పెరిగావు గానీ బుద్ధి మాత్రం పెరగలేదు. ఎనీ డౌట్? అవును, మనం దేనికి వచ్చామో దాన్ని వెతుకుదాం. సరేనా? ఆ, నువ్వు ఎందుకని ఇలా చేసావు అని మేడం గారిది కింద పడేసావు. త్వరగా తీయండి. ఇటు చూడండి, నాకు ఏం దొరికిందో. ఎందుకు అనవసరమైనవి నువ్వు వెతుకుతున్నావు? మనం వెతకాల్సింది గాజులు. ఏ గాడిద, అది కనిపించకుండా పోయినా మేడం ఇయరింగ్. ఎనీ డౌట్స్? మేడం సంతోషపడతారు. చూడండి, నాకు కూడా కొన్ని దొరికాయి. నన్ను ఎంచ పెట్టద్దని మీకు అప్పుడే చెప్పారు కదా. త్వరగా అందరూ చెవులు మూసుకోండి, లేకపోతే తను కొడితే మన చెవులు చినిగిపోతాయి కదా. నా కోపం తెప్పించద్దు, మీకే మంచిది కాదు. ఇలా చూడు, ఏదైనా ఒకటి చెప్పు. ఒకటి చెవులు చించు, లేకపోతే కోపడు. చెప్తే అర్థం కాదు, చేసి చూపిస్తాను. అరే, రండి పరిగెడదాం. ఇంక నెమ్మదిగా నిద్రపోదాం. ఏంటిది? ఇంక మరి ఎక్కడ వెతకగలం? మనం ఇప్పుడు మేడం కి ఫోన్ చేసి చెప్తే తను కొత్తది కొనుక్కొచ్చుకుంటారు. ఎనీ డౌట్స్? అది కనపడకుండా పోయిందిగా. దానికని తిట్టినా నేను తీసుకుంటానులే. పర్వాలేదు. అవును, నేను కూడా తినాలి. నేను కూడా తినాలి. సుత్తిని వెతికేలోగా ముందు వెళ్ళి తిందాం. నేను నా పెయింటింగ్ ఎక్కడైనా పెట్టాలి. అరే మర్చిపోయాను. కానీ మేడం మనల్ని ఖచ్చితంగా తిడతారు. ఎందుకో తెలుసా మీకు? లేదు, ఎందుకు? గార్డెన్ లో చెట్లకి నీళ్లు పోయమని చెప్పారు. మనం మర్చిపోయాం. పదండి, వెళ్దాం. సినిమా థియేటర్కి వెళ్తే టికెట్ లేదని తరిమేశారు. మీరేమో ఇక్కడ నాకు ఎంట్రీ లేదని ఆపేశారు. సుత్తి. ఇది మీదే. మిస్ కాట్కర్ని అడిగి నేనే తీసుకుపోయాను. సుత్తి మీ దగ్గర ఉంది. చాలా సంవత్సరాలుగా అసలు వర్షమే పడలేదు. ఇరుగు పొరుగున అని ఉంటే అప్పు తీయడంలో తప్పలేదు. చెప్పండి కూడా చాలా సేపటి నుంచి దాని కారణంగా మాకు ఎన్ని సమస్యలు ఎదురయ్యాయి. దీని కారణంగా ఏంటయ్యా సమస్యలు ఎదురయ్యాయి? అలా గనక చేస్తే మేమందరం చిక్కుల్లో ఇరుక్కుంటాం తెలుసా? ఎనీ డౌట్? అరే, ఎందుకయ్యా వెతికారు? నా దగ్గరికి వచ్చి అడుగుండొచ్చు కదా. సుత్తి మీ దగ్గర ఉందని మాకు తెలుసా ఏంటి? సొత్తుండడం వల్ల మనకు మంచి పని జరుగుతోంది. కనిపించకుండా పోయిన వస్తువులు మళ్ళీ చాలా దొరికాయి. పదండి, ఇప్పటికైనా నా పెయింటింగ్ ని తగిలిద్దాం. ఇప్పుడు సుత్తి దొరికింది కదా. సరే రండి. సుత్తి చేతిలో ఉందిగా, సుత్తి కొట్టకుండా వెళ్ళి పెయింటింగ్ ని తగిలిద్దాం.
మేము సుత్తిని వెతికేటప్పుడే మాకు ఏం దొరికిందో చూసారా? ఓహో ఇది నా ఇయర్ రింగ్. ఇది మీకెక్కడ దొరికింది? మీ అలమార కింద ఇది ఉంది మేడం. ఇది మా అమ్మది. ఎన్నాళ్ళగా వెతుకుతున్నాను తెలుసా పిల్లలు. థ్యాంక్ యూ పిల్లలు. ఈ రోజు మీ అందరిని నేను డిన్నర్ కి తీసుకెళ్తాను.